మంచేడు నుంచి అమర్నాథ్ అన్న ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ మీటింగ్లో కానీ నేను నాయకులకి ఇదే చెప్తుంటాను, నాయకులు నాయకత్వం అంటే మేము నాయకులమని మీరు చెప్పుకోవడం కాదు, మీ చుట్టూ ఉన్న ప్రజల్లో తిరిగి 10 మందికి సాయం చేయండి, వాళ్ళకి అండగా నిలబడండి, అప్పుడే మీరు నాయకులు అనిపించుకుంటారు, నాయకత్వ లక్షణం మీకు వస్తుంది అని చెప్పి నిజంగా ఈరోజు నేను చాలా సంతోషపడుతున్నాను. ఆయన మాకు సబ్స్టేషన్కి స్థలం దొరక్క చాలా ఎతికి ఎక్కడ సబ్స్టేషన్స్ వెళ్ళిపోతాయో అనే తరుణంలో ముందుకొచ్చి సబ్స్టేషన్ పోకూడదు, 10 మందికి పనికొచ్చే విధానం కాబట్టి, పవర్ వల్ల అందరికీ అవసరం ఉంది కాబట్టి సబ్స్టేషన్ బుచ్చి నుంచి పోకూడదనే విధానంలో ఆయన ముందుకొచ్చి ఆయన పొలంలో స్థలం ఇవ్వడం జరిగింది. ఆ రోజే అనుకున్నాను నేను, ఈయన ప్రజలకి మంచి చేస్తారు అని. ఈ రోజు తిరిగి మళ్ళీ పేద కుటుంబాల్లో అనారోగ్యం పాలవకుండా వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపడానికి, ఎవరికైతే కట్టెల పొయ్యిలతో వంటలు చేసుకుంటూ అనారోగ్యానికి గురవుతున్న మహిళలకి ఈరోజు అండగా నిలబడి, ఆయన గ్రామంలో ఉన్న గిరిజన కాలనీలో కొంతమందిని ఎంచుకొని ఎవరికైతే లేదో వాళ్ళని తీసుకొని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ సిలిండర్లు వాళ్ళకి అందించడం అభినందనీయం. అదేవిధంగా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలని కోవూరు కాన్స్టిట్యున్సీలో కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరోసారి కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.